హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి టేస్టీగా ఒక వారం రోజుల పైన నిల్వ ఉండే టమాటా గోంగూర పచ్చడి అండి. ముందుగా వీడియోలోకి వెళ్దామండి. ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ముందుగా ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలు అంటే పచ్చిమిరపకాయలు పండినవి వేసుకున్నానండి. అవి కొంచెం బాగా వేయించుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత ముందుగానే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. వేసుకొని అవి బాగా వేయించుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలండి. ఇదంతా ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. మళ్ళీ అదే బాండీలోకి ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలు వేసుకోవాలండి. 2 టమాటాలు వేసుకొని కొంచెం అవి టమాటాలు కూడా బాగా వేయించుకోవాలండి. నేను తీసుకున్న గోంగూర ఎర్ర గోంగూర ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి. ఈ టమాటాలన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా వేయించుకోవాలండి. తర్వాత మూత తీసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకోవాలి. ఎర్ర గోంగూర ఊరికనే వేగిపోతుందండి, అందుకని ఆకుపడంగానే వేస్తున్నానండి. చింతపండు కూడా ఏం అవసరం లేదండి. ఈ గోంగూర కూడా అంతా బాగా వేగింది అనుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలండి. మళ్ళీ మూత తీసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకొని బాగా చల్లార్చుకోవాలండి. ఇదంతా చల్లారింది అనుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నేను పండిన పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. తర్వాత దాంట్లోకి ముందుగా వేయించుకున్న గోంగూర కూడా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయల మిశ్రమం వేసుకున్న తర్వాత వేయించుకున్న గోంగూర టమాటా కూడా వేసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇదంతా మాకు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకొని నేను ఇదంతా ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇదంతా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పోపు పెట్టుకోవాలండి. నేను పోపు బాండి పెట్టేసుకొని దాంట్లోకి ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ఈ గోంగూర పచ్చడి అనేది అన్నంలోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అన్నంలోకనే కాదండి, టిఫిన్స్లోకి కూడా తినేసండి. దోశల్లోకి, చపాతీలోకి, పూరీలోకి కూడా బాగానే ఉంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. అవి కొంచెం వేయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ ఒకసారి కలుపుకొని ఇంగువ వేసుకోవాలండి. ఒక చిన్న స్పూన్ తోటి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక పసుపు కూడా వేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఈ పోపు అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ పోపు మొత్తము పచ్చడిలో వేసుకొని ఈ పోపు అంతా పచ్చడికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఎంతో కమ్మగా బాగుంటుందండి. ఈ టమాటా గోంగూర పచ్చడి ఎంతో టేస్టీగా ఉండి టమాటా గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టు తాలింపు వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్